ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరనే అయితే పొద్దున కౌశిక్ రెడ్డి గారి పైన కేసు నమోదు కావడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుందనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నారు. సార్, ఏంటి ఎందుకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది? అంటే నిన్న కౌశిక్ రెడ్డి గారు ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందనే ఇష్యూలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న సందర్భంలో తను క్లియర్గా తీసుకోవట్లేదని తను ఇంటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ కాల్ చేశారు. సార్ రండి, మేము కంప్లైంట్ మేము తీసుకుంటామని. అప్పుడు వాళ్ళ విధులకు తన ఆటంకం కలిగించారని ఇమీడియట్గా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. 1127 అనే ఎఫ్ఐఆర్ని కౌశిక్ రెడ్డికి అగెనిస్ట్గా బుక్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇస్తుంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అనేది అంటే దిస్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఎందుకు పొద్దున్నే ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనేది క్లియర్గా పోలీసు వాళ్ళకు వర్తిస్తుంది. ఇక్కడ అంటే సుమోటోగా కూడా హైకోర్టు ఈ ఇష్యూలో యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు క్లియర్గా మీకు మిర్రర్ టీవీ తరపున నేను చెప్తున్నా, ఎవరైనా పోలీస్ అధికారే కావచ్చు, జనరల్ పబ్లికే కావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన ప్రాపర్టీని డ్యామేజ్ చేసింది ఎవరైనా వాళ్ళ మీద సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు యాక్షన్ తీసుకొని ఆయన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా మిర్రర్ టీవీ ద్వారా నేను చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇదేమన్నా దీని ద్వారా అరెస్టేషన్ అనుకోవచ్చు అంటే 100% కౌశిక్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందనే విషయం ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరైనా నిజంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న కౌశిక్ రెడ్డి దాని మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. కౌశిక్ అలా కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో కౌశిక్ రెడ్డి మీద అగెనిస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇందులో వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారనే అలిగేషన్ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు నాకు తెలిసి రిమాండ్ చేస్తారని తెలుస్తున్నది మాకు. ఇప్పటివరకు అయితే అరెస్ట్ ఇంటిమేషన్ లేదు. అరెస్ట్ చేస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ కంప్లైంట్స్ చేయడానికి వచ్చారండి. అది ఉంది. ఇప్పుడు మేము అన్ని క్లియర్గా మేము చెప్తాం. అది ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు చేస్తుండ్రా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కంప్లైంట్ కూడా తీసుకోలేదండి. ఈ సరౌండింగ్ ఉన్నప్పుడు చూసుంటాడు ఆయన జ్యూరిడిక్షన్ పోలీసులు చేయాలి కదా. అది చెప్పాలి. మీరు అన్నారు కదా గచ్చిబౌలి లిమిట్స్ వచ్చినప్పుడు గచ్చిబౌలి లిమిట్స్ వచ్చింది మీరు వెళ్ళాలని చెప్పాలి కన్సెంట్ ఎమ్మెల్యే గారు. అది చెప్పలేదు. కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత కంప్లైంట్ తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తురా లేదా ఇప్పటి వరకు లేదు. అంటే కంప్లైంట్స్ ఇచ్చిన వ్యక్తినే అరెస్ట్ చేయడం అనేది ఏ రాజ్యాంగం ఎక్కడ చెప్తుంది? బిఎన్ఎస్ఎస్ రూల్ చెప్తుందా? దిస్ ఇస్ ద క్లియర్ వయలేషన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్. కౌశిక్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటే ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా కంప్లైంట్ చేయడం, ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 57, 126 క్లాస్ 2, 127 క్లాస్ 2, 132, 224, 333, 351 క్లాస్ 3, 191 క్లాస్ 2, 190 రెడ్ విత్ 3 క్లాస్ 4 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రిమాండ్ చేస్తున్నామని చెప్పి మాకు అనఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప అంటే ఇన్ఫర్మేషన్ అనఫీషియల్గా ఓరల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. రిమాండ్ చేస్తున్నామని, మెడికల్ టెస్ట్ ప్రాసెస్ చేస్తున్నాం సార్ అని చెప్పడం జరిగింది. రిమాండ్ కాపీ లేకుండా రిమాండ్ చేయడానికి లేదు. రిమాండ్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా లేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. రిమాండ్ చేసే ముందు మాకు రిమాండ్ కాపీ ఇస్తాను చెప్పండి. అంటే వాళ్ళ పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనే సెక్షన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఈ సెక్షన్స్ అన్ని బిలో 7 years ఉన్న అఫెన్సెస్ ఇవి. దీని ప్రకారం పోలీసు వాళ్ళు అంటే యాజ్ అ 35 క్లాస్ 3 రూల్ను ఫాలో అయితే నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన సెక్షన్స్ ఇవి. కాబట్టి ఇందులో రిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఇమీడియట్గా 1 minute ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో రూల్ ప్రకారం ఆన్లైన్లో వాళ్ళు నమోదు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్ నుంచి మేము ట్రై చేస్తున్నా, డౌన్లోడ్ కావట్లేదు. రైట్, ఇది పరిస్థితి. అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే తీసుకోలేరు, మళ్ళీ బయటకెళ్ళి వెళ్తే మళ్ళీ పిలిచి మళ్ళీ తీసుకుంటా అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు మా పోలీస్ విధులకు భంగం కలిగించిందని చెప్పి కౌశిక్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ ఇంకా ఎక్కడ కూడా కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, రిమైండ్ చేస్తారా కౌశిక్ రెడ్డిని, లేకుంటే కోర్టు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. మనకు బీఆర్ఎస్ లీగల్ సెల్ జుకల శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది.